చేస్తున్నటువంటి షర్మిలారెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి ఇండియా కూటమి సంపదైజర్స్ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో 28 పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పాటయ్యి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని సార్వభౌమాధికారాన్ని భారతదేశ సంపదను కాపాడుకునేటువంటి లక్ష్యంతో, అదేవిధంగా దేశంలో మతోన్మాదాన్ని వెదజల్లుతున్నటువంటి బీజేపీ యొక్క విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 28 రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి వచ్చి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి కమ్యూనిస్టులు ప్రయాణం చేస్తూ ఈ దేశం కోసం కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి త్యాగం లేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ద్వారానే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడోసారి 400 సీట్లు ఇవ్వండి, నేను ఈ దేశాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారం ఇస్తే ఈ భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. 1950 నుంచి 2014 వరకు మన దేశంలో అనేక మంది 14 మంది ప్రధానమంత్రులు పనిచేసి 55 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ దేశంలో ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, రైల్వేలు, విమానాలు, బ్యాంకులు అనేక రంగాలైనటువంటి అభివృద్ధిని సాధిస్తే 2014 నుంచి 2024 వరకు 105 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నరేంద్ర మోడీ ఇవన్నీ కూడా అమ్మకానికి పెట్టి తాకట్టు పెట్టి ఈరోజు భారత రాజ్యాంగాన్ని 400 సీట్లు ఇస్తే మేము మారుస్తామని చెప్పి ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు కానీ, ప్రజాస్వామ్యానికి కానీ, దళితులకు కానీ, ఆదివాసులకు కానీ ఏ ఒక్కరికి రక్షణ లేనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. రైతాంగం పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అయినా నరేంద్ర మోడీ గారికి ఏ మాత్రం కూడా ఈ రైతాంగ సమస్యలు పట్టడం లేదు. అందుకనే కేంద్రంలో నరేంద్ర మోడీ అనేటువంటి వాడు ఓడిపోవడం అనేటువంటిది ఇది చారిత్రక అవసరంగా ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి మేము ఇండియా కూటమి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కడప జిల్లాలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలోనే కాదు, కడప జిల్లాలోనే కాదు, రాయలసీమలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది కళ్ళకు కనిపిస్తుంది. మరి అలాంటి అభివృద్ధి ఈ రోజు మన ముందు కనిపిస్తా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. నేను అధికారంలోకి వచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో 128 సార్లు బటన్ నొక్కాను, మీరు నాకు 2 సార్లు రేపు మే 13వ తారీఖు బటన్ నొక్కండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇదే ముద్దనూరు గడ్డ పైన, ఇదే జమ్మలమడి కేంద్రం నుంచి మేము అడుగుతా ఉన్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో కరువులో పుట్టి, కరువులో పెరిగి, కరువులో చచ్చి వలసెల్లిపోతున్నటువంటి ఈ కడప జిల్లా ప్రజల యొక్క, నిరుద్యోగుల యొక్క కడగంలో మార్చడానికి 2007లో పక్కన జమ్మలమడుగు దగ్గర చిట్టిమిటి చింతల దగ్గర ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తే ఆయన మరణాంతరం ఏ ఒక్కరు పట్టించుకోకపోతే రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఆయన ఆశయాలకు వారసుడు కదా, ఆయన అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ పూర్తి అవుతుంది, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావించారు. పాడిందే పాడరా పాచిపల్ల దాసని చేసిన
ఉక్కు ఫ్యాక్టరీకి 3 సార్లు శంకుస్థాపన చేశాడు తప్ప ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో సాధించినటువంటి అభివృద్ధి. ఈ జిల్లా నుంచి పోయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఉండి ఈ కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు 2 రాష్ట్రాలుగా ఉన్నటువంటి ప్రజలందరినీ రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాయలసీమ ప్రాంతం కడప జిల్లాకు నీళ్లు కావాలని గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టు మేఘాల పైన పూర్తి చేస్తే ఈరోజు 23 టీఎంసీల కెపాసిటీతో ఉన్నటువంటి ఆ గండికోట ప్రాజెక్టు నుంచి నీళ్లు పిల్ల కాలువలు తవ్వి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యం చెందిందా లేదా ఈ ప్రాంత రైతాంగం ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమను తీసుకొని వచ్చి ఒక 5,000 మందికి 2,000 మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించాడా? అలాంటిది ఎక్కడైనా ఈ కడప జిల్లాలో ఉందా? రాజశేఖర రెడ్డి గారు కడుపు చేత పట్టుకొని దుబాయ్, కువైట్, ఖత్తర్ ఇలాంటి ప్రాంతాలకు వలసెళ్లిపోతున్నటువంటి బిఏ, బీకామ్, బిఎస్సి, ఎంబీఏ లాంటి ఉన్నత చదువులుతున్నట్టు వాళ్ళు కడుపు చేత పట్టుకొని హైదరాబాద్, పూనా, బాంబే లాంటి ప్రాంతాలకు పోయి పేమెంట్ల పైన బతుకుతా ఉన్నారు. నా ప్రాంత ప్రజలు ఇలా బ్రతకడానికి వీల్లేదని కడపలో 10 ఎకరాల ల్యాండ్ కేటాయించి ఒక ఐటీ పరిశ్రమను, ఒక కారిడార్ ను ఏర్పాటు చేస్తానని చెప్పితే ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ కారిడార్ పరిశ్రమకు ఇచ్చిన 10 ఎకరాలు ఏమైపోయింది? అక్కడ ఐటీ పరిశ్రమను చెన్నైతో అనుసంధానం చేశారా? ఏ ఒక్కటి లేదు. ఇదే జమ్మలమడుగు దగ్గర నుంచి, ఇదే ముద్దనూరు దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు కడప నుంచి బెంగళూరు రైల్వే లైన్ 276 కిలోమీటర్లు రైల్వే లైన్ 6 నియోజకవర్గాల పరిధిలో కలపడానికి ఆయన ప్రయత్నం చేసి అభివృద్ధిని కాంక్షిస్తే దాన్ని పార్లమెంటులో ఒప్పుకున్న తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పార్లమెంటు సభ్యులు అక్కడికి పోయి ముద్దనూరు దగ్గర నుంచి బత్తలపల్లి మీదుగా రైల్వే బెంగళూరుకి తీసుకొని పోతా ఉన్నారు. ఒక్కటైనా వచ్చిందా? ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కటి చేయకపోగా ఈరోజు ఢిల్లీ ప్రభుత్వానికి గులాంగిరి చేస్తా ఉన్నాడు. ఎందుకు గులాంగిరి చేస్తున్నాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రకాలుగా వెనకబడ్డటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలంటే, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు పోవాలంటే, ఈ ప్రాంత నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలంటే, ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలంటే షర్మిలమ్మ గారిని మనం హస్తం గుర్తు పైన ఓటు వేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. షర్మిలమ్మ గెలుపు ఈ కడప జిల్లా అభివృద్ధికి ఒక మలుపు కావాలి అనుకుంటా ఉన్నారు. రాజకీయ వ్యవస్థ షర్మిలమ్మ గారు ఏం చేస్తారులే, సునీతారెడ్డి గారు ఏం చేస్తారులే, ఎవరు ఏం చేయలేరని ఈ రోజు చెప్తున్నాం. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేము ప్రకటిస్తున్నాం. షర్మిలమ్మ అనేటువంటిది ఒక నిశ్శబ్ద విప్లవం ఈ కడప జిల్లాలో. అది ఇప్పటికే జనములో ఆవహించింది. రేపు మే 13వ తారీఖు బాక్సుల్లో హస్తం గుర్తుపైన ఓట్లు వేసి షర్మిలమ్మ గారు గెలవడం ఇది ఖాయం. ఈ జిల్లా ప్రజానికం ఆ వైపున ఆలోచిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ షర్మిలమ్మ గారి హస్తం గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా, ఇండియా కూటమిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రియమైన తమ్ముడు, రాజకీయ అజాత శత్రువు, సౌమ్యుడు, నిరాడంబరుడు, అందరివాడు అయినటువంటి స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె డాక్టర్ విద్యాధికురాలు వీరనారి డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు మాట్లాడతారు. ముద్దునూరు ప్రజలకందరికీ నమస్కారం. ముద్దునూరు అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి చాలా అన్యోన్యమైన సంబంధం. ఎందుకంటే
ముద్దునూరుకు వచ్చినన్ని సార్లు ఏ ఊరికి వెళ్ళిండారు అనుకుంటా. పులివెందులకు రావాలన్నా పోవాలన్నా ముద్దునూరు మీదుగానే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఒక నెలలో మేము లెక్క పెట్టాం ఎన్ని రోజులు వివేకానంద రెడ్డి గారు ఇంట్లో ఉన్నారు అని. 28 రోజులు వెంకటాద్రి ట్రైన్ లో ఉన్నారు. ఎందుకంటే మీ కష్టాలు ఏమన్నా ఉంటే ఇక్కడ ప్రజలకి తీసుకెళ్లి హైదరాబాద్కి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇక్కడ ఎవరికైనా ఏమన్నా ఉంటే మళ్ళీ పోవడం, ఇదే ఆయన పని. మీరు ఎవరైనా అన్ని రోజులు ట్రైన్ లో ఉన్నారో నెలకి? నాకు తెలిసి ఎవరో ఉన్నారు. సెకండ్ తులసిరెడ్డి అన్న ట్రైన్ లో ఆయనకి ఫస్ట్ ఏసీ ఉంటది, కానీ చాలా మటుకు సెకండ్ ఏసీనే తీసుకుంటాడు. ఎందుకంటే ఆ ఇంకోటి సీటు సెకండ్ ఏసీ అయితే 2 వస్తాయి, ఒకటి బదులు ఎవరికొకరికి ఇచ్చేదానికని. సో ఎవరికన్నా టికెట్ లేకుంటే పక్కన ఉంటారు.